బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు చిరుతపులి కనిపించడంతో రైతన్నలు భయాందోళనకు గురయ్యారు. ఇక వ్యవసాయ పొలాల నుంచి అటవీ ప్రాంతానికి పులి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. నిత్యం ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నామని అన్నదాతలు అంటున్నారు. ఇక చీకటి పడితే పొలాల్లోకి చిరుతలు, ఎలుగుబంట్లు వస్తున్నాయని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు రక్షణ కల్పించడం లేదని వాపోతున్నారు రైతన్నలు. తమకు ప్రాణరక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఇక పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పరిసర ప్రాంతాలలో సమీప గ్రామాలలో కొన్ని రోజులుగా చిరుతల సంచారం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. నిన్న రాత్రి ఏదైతే కొత్తూరు సమీపంలోని పంట పొలంలో ఒక చిరుత గాండ్రిస్ కనిపించడం అక్కడ ఉండే రైతులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పంట పొలాల నుంచి రోడ్డుపైకి చిరుత గాండ్రిస్ రావడం, ఒక్కసారిగా శబ్దం విన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. కొంతకాలంగా కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో చిరుతల సంచారం ఎక్కువైన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు పలుమార్లు ఎటువంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు చెప్తారు. కొంతకాలంగా కూడా కళ్యాణదుర్గం సమీపంలో ఉండే గ్రామాల్లో, అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణంలో చిరుతల సంచారం ఎక్కువైంది. దీని మీద గతంలో పలుమార్లు అటవీ శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే చిరుతలు అడవిలో సరైన ఆహారం దొరకపోవడం, అదేవిధంగా చిరుతల సంతతి పెరగడంతో గ్రామాల్లోకి రావడం మధ్య ఎక్కువైందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే పరిసర ప్రాంతాలలో కనీసం కొత్తూరు లాంటి చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్. Oh